హాయ్ హలో నమస్తే. శాడిస్ట్ బావ పార్ట్ 50. మరైతే రీజన్ ఏంటో నేను అడిగేవాడిని కదా అని అంటున్న కిషాంత్ మాటలు ఆపేస్తూ, తన మూడ్ బాగాలేనప్పుడు ఎవరైనా మాట్లాడితే నచ్చదు కిషు, నీకు కూడా తెలుసు కదా, కాసేపు ఒంటరిగా వదిలేస్తే సెట్ అవుతుంది, డిస్టర్బ్ చేయకు తనని అని చెప్పి ఆపారు రఘువరన్. అయినా కిషాంత్ రఘువరన్ మాటలు పట్టించుకోకుండా కిచెన్ రూమ్లోకి వెళ్ళాడు. వరలక్ష్మి రూమ్కి వెళ్ళకపోయేసరికి రిలీఫ్గా ఫీల్ అయ్యి వెళ్ళి అభి రూమ్లో పడుకున్నారు రఘువరన్. కిచెన్లోకి వెళ్ళిన కిషాంత్ తన టాలెంట్ అంతా యూజ్ చేసుకుంటూ స్ట్రాంగ్ అరోమాతో కాఫీ పెడుతున్నాడు. కానీ అతని ధ్యాస అంతా 2 గంటల ముందు జరిగిన ఇన్సిడెంట్ దగ్గరే ఆగిపోయింది. మైరాని చూడటం, మాట్లాడటం, కొన్ని నిమిషాల కాల వ్యవధిలోనే మైరా తనకి ప్రపోజ్ చేయడం, కిషాంత్ రిజెక్ట్ చేయడం, తను ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళడం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే కిషాంత్కి కూడా మళ్ళీ ఆపాలి అనుకున్న కన్నీళ్ళు కంటిరెప్పల్ని చేరిపోతున్నాయి. ఫ్యూ సెకండ్స్కి గట్టిగా బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేశాడు. 2 గుప్పెళ్లను బిగించి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి, రే కిషాంత్, ఎంత స్ట్రాంగ్ ఉంటావు నువ్వు, ఒక అమ్మాయి ప్రపోజల్కి ఇంత వీక్ అయిపోతావా, సచ్ ఎ ఫూల్ యు ఆర్, మర్చిపో ఇన్సిడెంట్ అని అనుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకొని కాఫీ కప్తో వరలక్ష్మి దగ్గరకు వెళ్ళాడు. పడుకొని ఉన్న ఆమె దగ్గరికి వెళ్తూనే లైట్స్ ఆన్ చేశాడు. పూర్తిగా పడుకొని వరలక్ష్మి లైట్స్ వేసేసరికి కళ్ళు డిస్టర్బ్ అయినట్టుగా పెట్టి, చెప్పాను కదా ఒంటరిగా వదిలేమని, వెళ్ళండి బయటకి అని అంది భర్తను ఉద్దేశించుకొని. కళ్ళు తెరిచి చూసేసరికి కిషాంత్ ఉన్నాడు. సారీ మామ్, నీకు హెడేక్ ఉందేమో అని కాఫీ ప్రిపేర్ చేశా, ప్లీజ్ డోంట్ గెట్ యాంగ్రీ అని అంటూ ఒక చేతితో కాఫీ కప్, మరొక చేతితో చెవి పట్టుకున్నాడు క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో. ఎవరి కోపమైనా ఇట్టే ఎగిరిపోతుందేమో ఆ మాటలకు చేతలకు. అప్పటి వరకు మనసులో చెలరేగుతున్న కలవరం క్షణంలో పోయినట్టు అనిపించింది. లేచి కూర్చుంటూ చేయి చాచింది కిషాంత్ వైపు దగ్గరికి రమ్మన్నట్టు. కిషాంత్ నవ్వుతూ వెళ్ళగానే కిషాంత్ చేతిలో ఉన్న కాఫీ కప్ తీసుకొని పక్కన పెట్టేస్తూ కిషాంత్ ముఖం దగ్గరకు తెచ్చుకొని ప్రేమగా నుదిటిపై ముద్దు పెట్టుకుంది. వదిలి చిన్నగా చెంపపై తడుతూ, నీపై చూపించడం రాదు నాకు, ఆ విషయం నీకు కూడా తెలుసుగా అని అంది డోంట్ గెట్ యాంగ్రీ అన్న కిషాంత్ మాటలకు నొచ్చుకొని. యా ఐ నో మామ్, బట్ ఫ్లోలో వచ్చేసింది అని చెప్పాడు ప్లీజ్ చేస్తున్న ఫేస్తో 2 చెవులు పట్టుకొని. స్టూపిడ్, ఈ అలవాటు మానుకో ఇంకా, చిన్నపిల్లాడిలా చెవులు పట్టుకోకు అని అంటూ కిషాంత్ చేతులను చెవుల నుండి తప్పించింది. బ్రో అలవాటు చేశాడుగా మామ్, పోదు అంత త్వరగా అని చెప్పాడు ముసిముసిగా నవ్వుతూ. ఆ నవ్వునే చూస్తూ ఉండిపోయింది వరలక్ష్మి. వాట్ హ్యాపెన్ మామ్ అని అడిగాడు చిన్న కళ్ళతో చూస్తూ. మీ మమ్మీ పోలికరా నీది, నీలానే ఎంత అందంగా ఉండేదో అని గుర్తు చేయగానే కిషాంత్ ఫేస్ డల్ అయిపోయింది. అప్పుడే తెలిసొచ్చింది వరలక్ష్మికి తను ఏం మాట్లాడిందో. కిషాంత్ని సైడ్ నుండి హగ్ చేసుకొని, సారీ చిన్ని కన్నా, వాంటెడ్గా అనలేదు, ఐఎమ్ సో సారీ అని చెప్పింది. ఇంకా ఆ డల్ ఫేస్తో ఉంటూ వరలక్ష్మిని బాధ పెట్టడం ఇష్టం లేక పెదాలపై నవ్వు చేర్చుతూ, నీ సారీ యాక్సెప్ట్ చేయాలంటే నువ్వు ఈ కాఫీ తాగాలి అని చేతికి కప్ అందివ్వగానే వరలక్ష్మి అందుకొని కాఫీ సిప్ చేసి, నా కొడుకు మల్టీ టాలెంటెడ్, అసలు ఎన్ని డేస్ అయింది కన్నా నీ చేతికి కాఫీ సిప్ చేసి అని అంటూ కాఫీని ఆస్వాదిస్తూ ఇప్పటి వరకు పడిన బాధను మర్చిపోయింది. కిషాంత్ మాటతో మాట్లాడుతూనే మళ్ళీ మౌనంగా అయిపోయాడు. కిషాంత్ ఫేస్లో ఎప్పుడూ ఉండే యాక్టివ్నెస్ లేకపోయేసరికి ఏమైంది అని అడిగింది వరలక్ష్మి. 3 సెకండ్స్ సైలెన్స్ తర్వాత, ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది మామ్ అని చెప్పాడు చిన్నగా ఎటో చూస్తూ. వరలక్ష్మి కనబడి నవ్వుతో చూస్తూ, ఇందులో వింతేముంది, నా కన్నయ్యకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో నాకు తెలీదా అని అడిగింది మామూలుగా. ఇట్స్ సీరియస్ మామ్ అని అన్నాడు చిన్నపాటి అసహనంతో. దెన్ అని అడిగింది చిన్నగా. చాలా ఏడ్చింది రిజెక్ట్ చేసినందుకు అని చెప్పాడు కిషాంత్ బాధగా. ఇష్టమా తనంటే అని అడిగింది ఫేస్ కొంచెం సీరియస్గా చేసుకొని. ఐ లైక్ యువర్ ప్రెజెన్స్, ఐ లైక్ యువర్ అపీరెన్స్, ఐ లైక్ ది వే యు ఆర్ అని అంటున్న నవ్య మాటలు అభిలో అసహనాన్ని నింపుతుంటే రెక్లెస్గా చూసి, స్టాప్ ఇట్ ఐసే అని అరిచాడు అభి. ఒక్కసారిగా అభి అరిచిన దానికి ఉలిక్కిపడింది నవ్య. ఈ సోది చెప్పడానికి పిలిచావా పక్కకి అని అడిగాడు కళ్ళెర్ర చేసి చూస్తూ. ఐఎమ్ సారీ సార్,
తెలుసు నాకు మీరు సితారాతో రిలేషన్లో ఉన్నారని అని చెప్తూ ఉండగా, తెలిసే లవ్ యూ చెప్పావా అని అడిగాడు అయోమయంగా. వాంటెడ్గా చెప్పలేదు సార్, కానీ ఇక్కడికి వచ్చినప్పుడే అనుకున్నాను మీకు ఎప్పటికైనా ఇలా ప్రపోజ్ చేయాలని. కానీ 3 days బ్యాక్ రియలైజ్ అయ్యాను నేను మీకు అడ్డుపడకూడదు అని. కానీ ఎప్పటికైనా చెప్పి ఉండాల్సింది అనే గిల్టీనెస్ నాలో ఉండకూడదని చెప్పేశాను అని చెప్పింది ధైర్యంగా. ఏటో చూస్తున్న అభిని చూసి, సితారా నైనా కంపెనీకి ఎలిజిబుల్ సార్ అని చెప్పింది. అనుమానంగా చూశాడు తన వైపు అభి. నవ్య గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, ఉదయ్ టార్గెట్ చేసి సితారాని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. అప్పట్లో మీరంటే నాకుండే ఇష్టం కారణంగా నేను కూడా అతనికి హెల్ప్ చేశాను అని భయపడుతూ చెప్పింది నవ్య. కంటిన్యూ అని అన్నాడు 2 నిమిషాలైనా నవ్య నుండి ఉలుకు పలుకు లేకపోయేసరికి. ప్రాజెక్ట్ పేపర్ సితారా మేడం దగ్గర ఉండడం నిజమే, కానీ నేను వాటిని చింపి డస్ట్బిన్లో వేశాను. ఇలా చేయమని చెప్పింది ఉదయ్ సార్. నేను మీ మీద ఆశతో అలా చేయక తప్పలేదు. సితారా అందం మీద ముందు నుండే నాకు అసూయ ఉండేది. తనకి జాబ్ రాకూడదు అని చాలా బలంగా కోరుకున్నాను ఇంటర్వ్యూ జరిగే రోజు. కానీ ఫస్ట్ పర్సన్గా సెలెక్ట్ అయింది. డైజెస్ట్ చేసుకోలేకపోయాను. తర్వాతే తెలిసింది మీరు రిలేటివ్స్ అని. మీరు సితారాకి దగ్గరగా ఉంటే నచ్చేది కాదు. అందరితో కోపంగా మాట్లాడుతూ తనతో నార్మల్గా మాట్లాడితే తనపై కోపం పెరిగిపోయేది నాకు. అందుకే ఉదయ్ సార్కి సితారా మేడం అంటే ఇష్టం ఉందని తెలిసాక అతనితో హ్యాండ్ కలిపి మిమ్మల్ని వేరు చేయాలని చూశాను. కానీ చివరికి ఆ ఉదయ్ చేతిలో నేనే అన్యాయం అయిపోబోతే మీరే సేవ్ చేశారు. ఎప్పటికీ మర్చిపోలేను మీరు చేసిన హెల్ప్. ఇదంతా ఇప్పుడు చెప్పాల్సిన నీడ్ లేదనుకుంటా, కానీ సితార జాబ్లెస్గా ఉండడం ఇష్టం లేదు నాకు అని ఆపింది. వేరే వైపుకి తిరిగి ఉన్న అభి డీప్ థింకింగ్లో ఉండడం చూసి, సారీ సార్, నేను చేసిన తప్పే. మిమ్మల్ని కోరుకొని ఎంత అత్యాసపడ్డానో లేటుగా అర్థమైంది. నేను డిజర్వ్ కాదు నయన కంపెనీలో వర్క్ చేయడానికి, అందుకే అని అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుండి రిజైనేషన్ లెటర్ అభి ముందుకు పెట్టి, నేను రిజైన్ చేస్తున్నాను, ప్లీజ్ గివ్ హర్ పర్మిషన్ టు స్టే ఇన్ నైనా అని చెప్పింది రిక్వెస్టింగ్ టోన్తో. అభి లెటర్ వైపు కనీసం చూడలేదు. నవ్య వైపు చూసి, నువ్వు కూడా డిజర్వ్ అవుతావు. ఆశపడడం మనిషి సహజ లక్షణం. కోరికలు నిజం చేసుకునే ప్రాసెస్లో చాలా తప్పులు చేస్తాం, కానీ పశ్చాత్తాపంతో నిజం ఒప్పుకున్నావుగా, అది చాలు. అండ్ నా సితారా గురించి ఆలోచించి మాట్లాడుతున్నావు, దట్స్ ఇనఫ్ ఫర్ మీ. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్లో కంటిన్యూ అవ్వు. ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు నీ ఫ్యామిలీ నీపై, అండ్ డిపెండ్ అయ్యి కూడా ఉండొచ్చు. సో వాళ్ళకి దారి చూపించు, నువ్వు దారి తప్పకు. అండ్ ఐ వార్న్ యూ, ఇలాంటివి ఫ్యూచర్లో రిపీట్ అయితే అమ్మాయివాని కూడా చూడను. సో బీ కేర్ఫుల్ అని చెప్పాడు. నిజం చెప్పాక కూడా అభి ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతాడు అని తెలియని నవ్యకి కళ్ళలో నీరు చేరిపోయాయి. తన పొజిషన్ అని తన ఫ్యామిలీ గురించి ఆలోచించి జాబ్లో కంటిన్యూ అవ్వమని చెప్పినందుకు. కంటి చివరన ఉన్న కన్నీటిని తుడుచుకొని, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ విల్ నెవర్ బ్రేక్ యువర్ ట్రస్ట్ అని చెప్పి వెళ్తుండగా, వెయిట్ అని అన్నాడు. ఆగి చూసింది నవ్య. ఇదే నిజం టుమారో నైనా మేనేజ్మెంట్ ముందు చెప్పాల్సి ఉంటుంది. సో బీ ప్రిపేర్డ్ అని ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అని చెప్పి వెళ్ళిపోయింది నవ్య. అభి తిరిగి పార్టీ ఏరియాకి వచ్చేసరికి చాలా తక్కువ మంది కనిపించారు. వాళ్ళకి కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి తన ఫ్లాట్కి వచ్చాడు. ఒక బెడ్రూమ్లో వరలక్ష్మితో పాటు కిషాంత్ పడుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరిని కాసేపు హ్యాపీ ఫేస్తో చూసుకొని ఇద్దరికి బ్లాంకెట్ కప్పి లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేశాడు. కలత నిద్రలో ఉన్న వరలక్ష్మికి అభి రావడం, కిషాంత్ తల నిమిరి చిన్నగా నవ్వడం అన్నీ కనిపించాయి. అభి వెళ్ళగానే కళ్ళు తెరిచి చూస్తూ, వీడంటే ఇంత ప్రేమేంటి అభి నీకు? అది జాలా లేక ప్రేమ నాకెప్పటికీ అర్థం కాదు అని అనుకొని అంతలోనే పార్టీలో అభి ప్రవర్తన గుర్తు చేసుకొని ఫేస్ సీరియస్గా పెట్టుకుంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళిన అభికి రఘువరన్ కనిపించారు. చప్పుడు చేయకుండా షవర్ చేసొచ్చి నైట్ వేర్తో హాల్లోకి వచ్చాడు. వేరే బెడ్రూమ్లో పడుకుందామంటే దాంట్లో కాట్ లేదు. అప్పటికే టైం 2:30 గంటలు దాటింది. ఫోన్ ఓపెన్ చేశాడు. నెంబర్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, మెయిల్స్ ఉన్నాయి తనకి విష్ చేస్తూ. ఫోన్ పక్కన పెట్టి సోఫాలో పడుకున్నాడు. తల కింద చేయి పెట్టుకొని ఆలోచిస్తున్నాడు నవ్య చెప్పిన దాని గురించి. ఉదయ్ ఇదంతా కావాలనే చేశాడు అని ఫస్ట్ నుండి సితార స్ట్రాంగ్గా చెప్పినా తను వినలేదు. అవన్నీ గుర్తొస్తుంటే అభికి తనపై
నాకే చిరాకు వచ్చింది. ఒక్కసారైనా సితార మాటలు విని ఉండాల్సింది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. నవ్య తన వెనక ఇన్ని గోతులు తవ్వింది అని ముందే తెలిసినా సితార ఆఖరికి నవ్యకి హెల్ప్ చేయడానికి తన లైఫ్ కూడా రిస్క్లో పెట్టుకోవడం గుర్తొచ్చి మనసులోనే తనని మెచ్చుకున్నాడు. కొన్ని గంటల ముందు సితారకి ప్రపోజ్ చేయడం, కిస్ చేయడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకొని మెసేజ్ చేశాడు, ఆర్ యు అస్లీప్ అని. వెంటనే రిప్లై ఇచ్చింది, చూడాలని ఉంది అని. డోర్ ఓపెన్లోనే ఉంది అని రిప్లై ఇచ్చాడు అభి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే అప్డేట్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఐ స్వేర్ మిమ్మల్ని ఈ స్టోరీ డిసప్పాయింట్ చేయదు ఎండ్ వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.